సికింద్రాబాద్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు మరువకు ముందే మరో మూట ఆగడాలు వెలుగు చూశాయి. కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులను అవకాశంగా తీసుకుని మహిళల అండాలు, గర్భానికి ధరకట్టిన అక్రమార్కుల గుట్టును మేడ్చల్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. సరోగసీకి అంగీకరించిన వారితో సహా 9 మందిపై కేసు నమోదు చేసి సూత్రధారులైన తల్లి కొడుకులు లక్ష్మీరెడ్డి, నరేందర్ రెడ్డిలను అరెస్టు చేశారు. పేట్ బషీర్బాద్లో రంగారెడ్డి జిల్లా వైద్యాధికారి ఉమాగౌరి, పోలీసు అధికారులు వివరాలు వెల్లడించారు. ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన నరేద్దుల లక్ష్మీరెడ్డి భర్త నుంచి విడిపోయింది. మహారాష్ట్రకు వెళ్లిన ఆమె ఫెర్టిలిటీ కేంద్రాలకు అండాల విక్రయం, సరోగసీ ద్వారా డబ్బు సంపాదించేది. అక్కడి పిల్లల్ని ఎత్తుకొచ్చి సంతానం లేని దంపతులకు విక్రయించేది. ఈ కేసులో ముంబై పోలీసులు జైలుకు పంపారు. విడుదలయ్యాక హైదరాబాద్కు మకాం మార్చింది. 5 ఏళ్ల క్రితం సుచిత్ర కూడలి సమీపంలో న్యూ మాణిక్య నగర్లో భవనం నిర్మించి అక్రమాలకు అడ్డాగా మార్చుకుంది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంది. జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన కుమారుడు నరేందర్ రెడ్డి ప్రధాన ఏజెంట్గా మారాడు. కుమార్తె బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఇటీవల ఇక్కడికి వచ్చింది. లక్ష్మీరెడ్డి నగరంలోని పలు ఫెర్టిలిటీ కేంద్రాలు, ఆసుపత్రులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. ఏజెంట్ల ద్వారా పేద కుటుంబాల్లోని మహిళలకు డబ్బు ఆశ చూపి అండాలు, సరోగసీ కోసం వీరు ఒప్పందం కుదుర్చుకునేవారు. అండం సేకరించిన మహిళలకు వేల రూపాయలు ఇచ్చేవారు. సరోగసీ మహిళను తీసుకొచ్చినందుకు ఫెర్టిలిటీ కేంద్రాలు సంతానం లేని దంపతుల నుంచి 10 నుంచి 20 లక్షల రూపాయలు వసూలు చేసేవారు. మహిళలకు కేవలం 4 నుంచి 5 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఆమె ఇంటికి నిత్యం మహిళలు వచ్చిపోతుండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మేడ్చల్ జిల్లా వైద్యాధికారిణి ఉమాగౌరి, మేడ్చల్ ఎస్ఓటీ, పేట్ బషీరాబాద్ పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. గర్భధారణ మందులు, హార్మోన్ ఇంజెక్షన్లు, బాండ్ పేపర్లు, ప్రామిసరీ నోట్లు, 6,47,000 రూపాయల నగదు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. తల్లి కొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులున్న కర్ణాటకలోని బసవ కళ్యాణ్, ఏపీలోని మన్యం, విజయనగరం జిల్లాలకు చెందిన 7గురు అద్దె గర్భం ద్వారా పిల్లల్ని కని ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చారని గుర్తించారు. లక్ష్మీరెడ్డితో హెగ్డే ఫెర్టిలిటీ హాస్పిటల్, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఫెర్టికేర్, ఈవీఎఫ్, ఐవీఎఫ్, అమూల్య ఐవీఎఫ్ సెంటర్, శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తికి 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఎలాగైనా భర్తను బతికించుకోవాలని చూస్తున్న అతని భార్యకు లక్ష్మీరెడ్డి పరిచయం అయింది. కిడ్నీ మార్పిడికి అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానని ఆమె హామీ ఇచ్చింది. కొంత నగదు చేతికివ్వడంతో ఆమె సరోగసీకి అంగీకరించింది. కోంపల్లి సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి తన పేరు మీద నమోదు చేయమని కోరింది. ఈమె కోర్టు నుంచి అనుమతి తీసుకుని సరోగసీకి అంగీకరించినట్లు తెలిసింది. కొద్ది రోజుల్లో కుమార్తె వివాహం ఉందని, తనకు కేసులో చేర్చవద్దని పోలీసులను ప్రాధేయపడినట్లు సమాచారం. రోజున పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద మేడ్చల్ ఎస్ఓటీ, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ అండ్ డిఎంహెచ్ఓ గారి టీం ఆధ్వర్యంలో ఒక ఇల్లీగల్ సరోగసీ యాక్టివిటీ జరుగుతున్నటువంటి సమాచారం మీద చింతల్ ఏరియాలో ఉన్నటువంటి పద్మనగర్ కాలనీలో ఒక ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది లేడీస్ని ఐడెంటిఫై చేసి అక్కడ రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్లో మనకు తెలిసింది ఏంటంటే, ఇక్కడ నరేంద్రుల లక్ష్మీరెడ్డి అని చెప్పేసి ఒక లేడీ గతంలో ఈ ఇల్లీగల్ సరోగసీ యాక్టివిటీలో పాల్గొని ముంబైలో కేసు అయి అక్కడ అరెస్ట్ అయ్యి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవరికైతే పిల్లలు ఉండట్లేదో, ఎవరైతే హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్స్కి అప్రోచ్ అవుతారో అక్కడ సమాచారం వాళ్ళు తీసుకొని వాళ్ళతోటి కూడా మిలాఖత్ అయ్యి, హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా మిలాఖత్ అయ్యి వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం, ఈమె ఇల్లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, వీళ్ళకి నామినల్గా ఎవరైతే అద్దె గర్భం కోసం సెలెక్ట్ చేసుకున్న మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ, వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి, కానీ వాళ్ళ యొక్క చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వాళ్ళు కూడా తెలిసి ఈ కార్యకలాపాలకు పాల్పడ్డారు కాబట్టి వాళ్ళని కూడా మనం ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఏదైతే సృష్టి ఫెర్టిలిటీ కేసు ఇంకా అది మరొక ముందే
మరో అలాంటి కేసే రావడము, లక్ష్మీరెడ్డి అనే ఆమె ఎవరు, అసలు ఆమె వెనకాల ఏం జరిగింది, అసలు ఆమెకి ఎన్ని హాస్పిటల్స్తో ఇలాంటి లింకులు ఉన్నాయి, అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? మొదలుగా తెలంగాణ వ్యాప్తంగా కాదు, తెలుగు రాష్ట్రాల్లోని అద్దె గర్భానికి సంబంధించినట్టు చూసినట్లయితే టెస్ట్ బేబీ సెంటర్లు దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలే కాకుండా ముంబై సంయుక్త రాష్ట్రాలలో కూడా మూట గుట్టునట్టు కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే 9 మందిపై కూడా కేసులు కూడా నమోదైనాయి. ఇలాంటి విషయాలకు పూర్తిగా ఆ పోలీసు వాళ్ళు డేటా ప్రకారం చూసినట్లయితే అన్ని టెస్ట్ బేబీ సెంటర్లు కొని 6 టెస్ట్ బేబీ సెంటర్లతోటి విజయనగరం జిల్లాకు చెందినటువంటి వారు కూడా ఇక్కడ పూజిస్తున్నారు. అదే గర్భం ధరించి పిల్లలను ఇచ్చడానికి వచ్చినట్లు కూడా వాళ్ళు పోలీసులకు కూడా విచారణలో చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి పోలీసులు సంబంధించినటువంటి ఫిర్యాదులు కానీ అనేక విషయాలు ఒకసారి పరిశీలించినట్లయితే పూర్తిగా గతంలోని అనేక టెస్ట్ బేబీ సెంటర్ లో ఇలాంటి అవకతవకలు జరిగినాయి. వీటిపై చర్యలు కూడా తీసుకోవాలంటూ ఆ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగానికి కూడా నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా చూడడానికి గతంలో చెప్పిన విధంగా మళ్ళీ పునరావృతం అవసరం చెప్పినట్టు పోలీసు వాళ్ళు అనేక ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక ప్రభుత్వ హాస్పిటల్లో కూడా ఎలాంటి విషయాలను మళ్ళీ పునరావృతం చేయాలని కూడా ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ డబ్బు ఆశగా చూసుకొని అనేక ఉన్నత చదువులు చదివినటువంటి కొంతమంది కావాలని వాళ్ళని ఇబ్బందులు పెడుతూ పేద కుటుంబాలని టార్గెట్ గా చేసుకొని అనేక మంది గర్భధారణ చేసుకోవడం కొరకు టార్గెట్ గా చేసుకొని డబ్బులు కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. పిల్లలు లేరనే సంతాన ఉత్పత్తి వస్తున్నటువంటి వాటిని టార్గెట్ గా చేసుకొని ఒక్కొక్కరి నుండి టెస్ట్ బేబీ సెంటర్ వాళ్ళు 25 లక్షలు వసూలు చేసి గర్భం దాల్చినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అదే విషయానికి సంబంధించి చూసినట్లయితే ఇక గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి నిరుపేదల కుటుంబాలకు సంబంధించిన మహిళలను తీసుకొని వచ్చి అదే గర్భం ధరించి వాళ్ళకు 4-5 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. మిగతా వాళ్ళ దగ్గర నుంచి లక్షలాది రూపాయలు 25 లక్షల నుంచి 30 లక్షల దాకా లాగుతోనే పూర్తిగా డబ్బుని వసపరచుకోవడం కొరకు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలని ప్రభుత్వాలు అనేక సార్లు ప్రచారాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి విషయాలు పునరావిష్టం కాకుండా చూడాల్సినటువంటి జిల్లా యంత్రాంగం కావచ్చు సంబంధించినటువంటి విషయాలలో కొంత ఈ హాస్పిటల్స్ కావాలని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ డబ్బుని ఆశగా చూపి అనేక మంది అమాయక మహిళలను అయితే ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. అద్దె గర్భం దాల్చినటువంటి మహిళలు అనేక ఒకసారిగా వెలుగులోకి వస్తున్న క్రమంలో వారందరి డేటా సేకరించినటువంటి పోలీసులు పూర్తిగా చూసినట్లయితే విజయనగరం, విశాఖపట్నమే కావచ్చు వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి మహిళలను ఇక్కడికి తీసుకొచ్చి వారికి అద్దె గర్భం దాచి వాళ్ళ దగ్గర డబ్బుని ఆదేస్తున్నారనేది చేస్తున్నటువంటి పరిస్థితి. చట్టవిరుద్ధంగా చేస్తున్నటువంటి ఈ పనులకు గతంలో అనేక సార్లు ఫిర్యాదులు వచ్చినా కూడా కొంతమంది నామమాత్రంగా రాయిస్తారు. కానీ పూర్తిగా ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు మాత్రము వారికి శిక్ష పడేలా చూస్తారని కూడా చెప్తారు. ఇప్పటికీ 9 మంది మీద కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఈ టెస్ట్ బేబీ సెంటర్ లో చేయాల్సినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి గర్భధారణకు సంబంధించినటువంటి అద్దె గర్భాలను తీసుకొని పిల్లల్ని వేరే వాళ్ళకు ఆత్మహత్య చేస్తున్నారు. ఇది అమాయక ప్రజలను కూడా దోపిడీ చేస్తున్నారు అనేది. అయితే శ్రీనివాస్ ఈమెకి సహకరించిన హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో హెగ్ది ఫెర్టిలిటీ, అమూల్య, శ్రీ ఫెర్టిలిటీ సెంటర్స్, ఇలాగా పలు ఫెర్టిలిటీ సెంటర్స్కి సంబంధించి కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వారు ఈమెకి ఎలా సహకరించారు, వారి పాత్ర ఎంతవరకు ఉంది? తల్లిదండ్రులు ఇద్దరు తల్లి కూతురు సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఇప్పటికే పూర్తిగాను వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు. వీరికి పేదవారికి కావాల్సిన డబ్బు ఆశగా చూపి అమాయక మహిళలను అయితే ఇబ్బంది పెడుతూ వారికి అద్దె గర్భము దాచుకున్నారు. వీరందరినీ వివిధ ప్రాంతాలకు సంబంధించిన వారిని వేరే దగ్గర ఉంచి ఇలాంటి పనులు చేయిస్తున్నారు అనేది వాళ్ళ పోలీస్ విచారణలో కూడా వారు చెప్పడం జరిగింది. ఇలాంటి విషయాలను పునరావృతం కాకుండా చూడడం కొరకు అనేక సార్లు చెప్తున్నా కూడా ఒక మూటాగా ఏర్పడి వీరు మాత్రము ఈ విషయాలని ఒక టెస్ట్ సెంటరే కాకుండా వివిధ ప్రాంతాలలో వారికి ఉండాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క దగ్గర నుంచి 25 లక్షలు వసూలు చేసుకొని తిరిగి వీళ్ళకి మాత్రం ఒక 4-5 లక్షలు మాత్రమే ఇస్తున్నారు. ఇదంతా తల్లి కూతురు వాళ్ళందరూ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి చేసినటువంటి పరిస్థితి. వీటితో పాటు మరి కొంతమందిని కూడా ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు చేస్తున్నారు. వారికి కూడా విజయనగరానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఈ 9 మందితో సంబంధాలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ వాళ్ళకి అమౌంట్ ఇస్తున్న క్రమంలో కూడా ఇవన్నీ ఒక్కసారిగా పట్టబడినటువంటి పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.